అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆర్థిక విషయాలలో అనుకూలమైన ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి, అలాగే దూర ప్రదేశాల్లో ఉండే ఆత్మీయులైన వ్యక్తుల దగ్గర నుంచి మంచి బహుమానాలు అందుకోవడం, ఉన్నత విద్యలో మంచి విషయాలు తెలుసుకునే పరిస్థితులు లాంటివి రావడం, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి, విదేశాల్లో వారికి ఉన్నత విద్య, నూతన అవకాశాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు మానసిక ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా పెద్దల యొక్క విషస్ వల్ల, అంటే వారి యొక్క ఆశీస్సుల వల్ల అనుకున్న ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి విషయంలో వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా నూతన వ్యవహారాలు ఏదన్నా చేద్దామని ప్రయత్నం చేసేటప్పుడు కష్టానికి తగిన ప్రతిఫలం అనేది పూర్తి స్థాయిలో రావటం లేదన్న బాధ ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు తెలివిగా వ్యవహరించి, చమత్కారంగా మాట్లాడి, సమయస్ఫూర్తి నిర్ణయాలతో ముందరికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మాట విలువ, గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని ఇచ్చే విధంగా సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం మీరు పాటుపడడం, సామాజిక సేవ లాంటివి చేయడం, నూతన వ్యాపార వ్యవహారాల కొరకు ఆలోచనలు చేయడం మొదలైన వాటి మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేసినా కూడా ఇవన్నీ మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యక్తుల పరిచయాలు కావచ్చు, అలాగే ఆర్థిక సంబంధమైన పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, వ్యాపార వ్యవహారాల్లో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో చిన్నపాటి ఆటంకాలు, ఆలస్యాల వల్ల, పనులు ఆగిపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వైఖరి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలతో ముందుకు వెళ్ళాలి.